Hi students, today we are going to learn a concept from statistics. So we are going to learn how to find mean of a group data. So we know what is mean of ungrouped data. That can be found by using the formula sum of observations by number of observations. Sigma x bar is equal to sum of observations by number of observations. Now we shall see what is the mean of grouped data. Mean of grouped data can be found in three different methods. What are they? Number one, it is direct method. And number two, it is deviation method. And number three, it is again step deviation method. సగటుని మనము మూడు పద్ధతుల్లో కనుక్కోవచ్చు. మొదటిది ప్రత్యక్ష పద్ధతి, రెండవది విచలన పద్ధతి, మూడవది సంక్షిప్త విచలన పద్ధతి. మరి ఈ మూడు పద్ధతుల్లోనూ ఎలా కనుక్కోవాలో చూసాం. మొదట ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని డైరెక్ట్ మెథడ్లో ఎలా చేయాలో చూసాం ప్రత్యక్ష పద్ధతిలో. So here is the problem. The table below gives the percentage distribution of female teachers in the primary schools of rural areas of various states and union territories of India. Find the mean percentage of female teachers. This is a problem from the textbook of class 10. So let us see the data here. Percentage of female teachers and how it is distributed among the states and union territories is given here. So వివిధ రాష్ట్రాలలో మహిళా ఉపాధ్యాయుల శాతము ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అనేటువంటి విషయం ఇక్కడ పట్టికలు ఇవ్వడం జరిగింది. దీన్ని మనము సగటు కనుక్కోవాలి. సరే, మొదట మనము ప్రత్యక్ష పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం. లెట్ us see the solution in direct method. So we have to frame a table. ఒక పట్టిక తయారు చేసుకోవాలి. అందులో మనకు మొదట ఇచ్చినటువంటి రెండు కాలమ్స్ అలాగే వస్తాయన్నమాట. సో వాటి తరగతులు పౌనపున్యము, క్లాస్ ఇంటర్వల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ విల్ బి యాజ్ ఇట్ ఈస్. అండ్ దెన్ కమ్స్ మిడ్ వాల్యూస్, మధ్య విలువలు. దీని ఎక్స్ఐ అండ్ పౌనపున్యాలని ఎఫ్ఐగా కూడా మనం రాసుకోవచ్చు. దెన్ ఎఫ్ఎక్స్. సో ఎఫ్ అండ్ ఎక్స్ మల్టిప్లై టుగెదర్ ఆ రెండింటిని గురించినట్లయితే we get fx. సో క్లాస్ ఇంటర్వల్స్ ఇట్ ఈస్ గివెన్ హియర్. ఇక్కడ ఇచ్చినటువంటి తరగతుల్ని డైరెక్ట్గా రాసుకుంటాం. సో ఫస్ట్ 15 to 25, నెక్స్ట్ 25 to 35, 35 to 45, 45 to 55, నెక్స్ట్ 55 to 65, 65 to 75 and finally 75 to 85. So these are the class intervals, తరగతులు. Then coming to frequency, పౌనపున్యాలు. మొదట 6, then 11, 7, 4, again 4, 2, 1. So now we have to find the mid values. Mid values అంటే మధ్య విలువలు. ఎలా కనుక్కుంటామంటే మిడ్ వాల్యూస్, మధ్య విలువల్ని? How to find mid values? So mid values are found by taking the average of lower limit and upper limit of the class. దిగువ అవధి ఎగువ అవధుల సగటు తీసుకున్నట్లయితే మనకు మధ్య విలువ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనము రాసుకోవచ్చు మధ్య విలువలు. మధ్య విలువలు. సో 15, 25 యొక్క మధ్య విలువ ఎంత? ఏం చేస్తాం? 15 ప్లస్ 25 బై 2, 15 ప్లస్ 25 బై 2, 15 ప్లస్ 25 వచ్చి మనకి ఎంత అవుతుందండి? 40 అవుతుంది. 40/2, 40/2 వచ్చి 20. ఆ రకంగా చూసినట్లయితే 25 and 35 ఇది ఎంత అవుతుంది? 60 అవుతుంది. 60/2 30. ఆ రకంగా చూసినట్లయితే ఇక్కడ మనకు క్లాసెస్లో 10 పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు చూసినట్లయితే 20 to 30 10 పెరిగింది. Then we can fill up
30 తర్వాత సో 25 to 35 మధ్యలో 30 వచ్చింది. అలాగే 35 to 45 మధ్యలో ఏమొస్తుందండి 40. సో ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. 10 10 10 10 పెంచుకుంటూ చివరి వరకు రాసేయచ్చు. 50, 60, 70 అండ్ ఫైనల్లీ 80. సో ఇప్పుడు మనము ఈ మెథడ్లో ఇప్పుడు ఏం చేయాలి, ఎఫ్ఎక్స్ చేయాలి. ఎఫ్ఎక్స్, వాట్ ఈస్ మీన్ బై ఎఫ్ఎక్స్? ఎఫ్ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఇంటూ ఎక్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ పౌనపున్యాలని ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ వీటిని మనము గుణించాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు మల్టిప్లై. అంటే ఈ 6 అండ్ ఈ 20ని మల్టిప్లై చేయాలి. ఆర్ 20 ఎంత అవుతుందండి? 6 into 20 ఈజ్ ఈక్వల్ టు 120. అలాగే నెక్స్ట్ 11 into 30. సో 11 3 33, 11 3 is 33 and 0 330. అండ్ దెన్ కమ్స్ 280. అంతే కదండి. 7 4 is 28, 280. దెన్ ఎంత 200. దెన్ 4 6 are 24 కాబట్టి అగైన్ 240. సో 7 2s are 120. సో 7 2s are 14 కాబట్టి 140. అండ్ దెన్ 81 is 80. సో ఇప్పుడు మనకు డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి అని చూసినట్లయితే మనకు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. వీటిని మనము ఎఫ్ఐ అన్న రాసుకోవచ్చు, ఎక్స్ఐ రాసుకోవచ్చు, దీన్ని ఎఫ్ఐ ఎక్స్ఐగా రాసుకోవచ్చు, లేదు ఎఫ్ఎక్స్ ఎఫ్ఎక్స్గా రాసుకోవచ్చు. దెన్ మనం ఏం చేయాలంటే వీటన్నిటిని టోటల్ చేయాలి. ఆల్ ఫ్రీక్వెన్సీస్ మొత్తం చేసినట్లయితే మనకు సిగ్మా ఎఫ్ఐ అవుతుందన్నమాట. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చూసినట్లయితే 35. సో ఈ ఎఫ్ వాల్యూస్ అన్నిటినీ నేను సమ్మేషన్ చేసినప్పుడు దాన్ని సిగ్మా ఎఫ్ అని చదువుతాం. సో దిస్ ఈజ్ టు బి రెడ్ యాజ్ సిగ్మా. దీన్ని సిగ్మా అని చదవాలి. సిగ్మా ఎఫ్ లేదా సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ఎక్స్ వాల్యూస్ యొక్క మొత్తము టోటల్ ఏమవుతుంది మనకు, వాటిని టోటల్ చేసినప్పుడు మనము సిగ్మా ఎఫ్ఎక్స్ అని రాస్తాం అనమాట, లేకపోతే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అని రాస్తాం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ టోటల్ ఎంత అవుతుందండి 1390. సో ఈ రకంగా టేబుల్ ఫిల్ చేసుకుంటాం. సో టేబుల్ ఈజ్ కంప్లీటెడ్. చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ మనకు క్వశ్చన్లోనే ఉంటుంది. దెన్ వీ హ్యావ్ టు రైట్ మిడ్ వాల్యూస్, మధ్య విలువలు ఎక్స్ఐ. ఎట్లా తీసుకుంటాము, ఈ క్లాసెస్ ఇక్కడ ఉన్నటువంటి లిమిట్స్ 15 + 25ని యాడ్ చేసి బై 2 చేస్తే మనకు మిడ్ వాల్యూ వస్తుంది. అలా అన్నిటినీ చేయొచ్చు, లేదా ఒక 2 చూసి ఆ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దెన్ ఎఫ్ని ఎక్స్ని మల్టిప్లై చేయడం అయిపోయింది. నౌ విల్ రైట్ ద ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మీన్ ఇన్ డైరెక్ట్ మెథడ్? సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఆర్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అలాగైనా రాయొచ్చు. దెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చిందండి మనకి 1390. అండ్ డినామినేటర్లో సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది 35. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అండ్ నౌ వీ కెన్ క్యాన్సల్ విత్ 5 or 7. So let us cancel with 5. 5 7s are 35 and 5 2s are 10, 5 7s are 35 and 5 8s are 40. So this is not cancelable. ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు డివైడ్. సో 278ని మనము 7 చేత డివైడ్ చేసుకున్నట్లయితే 7 3s are 21 and the remainder is 6. We get 8. 7 9s are 63 and the remainder is 5. So we'll take up to 2 decimal places. 50. 7 7s are 49. So we'll have 1, again 0. So we get 7 1 is 7. So it keeps going now. కాబట్టి ఇక్కడ ఆపేసాం. డెసిమల్ ప్లేసెస్ 2 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం తీసుకోవచ్చు. సో what is the value we get now? 39.71. That is the value we get. So this is, what is this? This is the mean percentage of female teachers. The mean percentage of female teachers is 39.71. సో ఈ విధంగా మనము డైరెక్ట్ మెథడ్లో ప్రత్యక్ష పద్ధతిలో మనము సగటు కనుక్కుంటాం అనమాట. దిస్ ఈజ్ వే వీ ఫైండ్ ద మీన్ ఇన్ డైరెక్ట్ మెథడ్. లెట్ us see the next method. That is what is the second method? Deviation method, విచలన పద్ధతి. సో ఫైండింగ్ ద మీన్ ఇన్ డీవియేషన్ మెథడ్, విచలన పద్ధతిలో సగటు కనుక్కోవడం. దిస్ డీవియేషన్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అస్యూమ్డ్ మీన్ మెథడ్. దీన్ని ఊహించిన సగటు పద్ధతి అంటారనమాట.
మరి దీంట్లో టేబుల్ ఎలా ఉంటుంది? సో టేబుల్ హ్యాస్ 5 కాలమ్స్. ఫస్ట్ 2 ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి అవే ఉంటుందన్నమాట. ఆ కాలమ్స్ అలాగే ఉంటుంది. అంటే తరగతులు, పౌనఃపున్యము, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ. దెన్ కమ్స్ మిడ్ వాల్యూస్. ఇంతకుముందు తీసుకున్నట్లే మధ్య విలువలు తీసుకుంటాం అనమాట, xi. సో వీ కెన్ రైట్ ఇట్ హియర్, మిడ్ వాల్యూస్, మధ్య విలువలు. దెన్ కమ్స్ డీవియేషన్, విచలనం. సో we call it deviation. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ డీవియేషన్ అని రాసుకుంటారు, తెలుగు మీడియం స్టూడెంట్స్ విచలనం అని రాస్తారు అన్నమాట. సో దాన్ని డిఐతో సూచిస్తాం, డీవియేషన్ డిఐ. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? xi మైనస్ ఏతో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. xi మనకి ఇక్కడ ఉంది. మరి వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ నథింగ్ బట్ ది అస్యూమ్డ్ మీన్. ఊహించిన సగటుని ఏగా తీసుకుంటాం. అది ఎక్కడి నుంచి తీసుకుంటాము ఇప్పుడు చూద్దాం మనం. అండ్ ఫైనల్గా మనకు ఇంతకుముందు మనం xi చేసినాము, ఇప్పుడు మనము fi di చేస్తాం అనమాట. సో fi వాల్యూస్ ఇక్కడ ఉంటాయి, di వాల్యూస్ మనకి ఇక్కడ వస్తాయి. ఆ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం అనమాట, గుణించేస్తాం. లెట్ us see now classes. 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85. సో ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ 6, then 11, then 7, 4, 4 and 2 and finally 1. మిడ్ వాల్యూస్ మనం ఇంతకుముందే కనుక్కున్నాం. ఎలా కనుక్కోవాలని చెప్పుకున్నాము? 15ని 25ని యాడ్ చేస్తే 40/2. సో మీన్ కనుక్కుంటున్నాం. ఈ 2 రాసుల యొక్క సగటు కనుక్కుంటాం అనమాట. రాసుల మొత్తమే రాసుల సంఖ్య చేయాలి. సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. మనం 2 వాల్యూస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి by2 చేస్తున్నాం. సో అగైన్ 40/2 గివ్స్ యూ 20. సో రెండింటిని యాడ్ చేసి 40 వస్తుంది, by2 20. అలాగే 15కి 25కి మధ్యలో మన మిడిల్ వాల్యూ 20 కాబట్టి then 25, 35 we can say it is 30. Or we can calculate 25 plus 35 is 60, by2 is 30. సో డిఫరెన్స్ 10. ఇక్కడ 20కి 30కి మధ్యలో 10 ఉంది తేడా. కాబట్టి నెక్స్ట్ 10 పెరిగింది కాబట్టి మళ్ళీ మనం 10 పెంచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. లెట్ us increase 10. Then we get 40, then 50, 60, 70, finally 80. That comes between 75 and 85. Okay, then comes deviation, di. So we have to find xi minus a. xi values ఇక్కడ ఉన్నాయి. a మనకు a అవసరం. a ఎక్కడి నుంచి తీసుకుంటాం? a will be found from the mid values. మిడ్ వాల్యూస్ మధ్య విలువలలో నుంచి ఒక విలువను మాత్రము మనము ఏగా తీసుకుంటాం అన్నమాట. మరి ఏ విలువను ఏగా తీసుకుంటామంటే సాధారణంగా ఏ విలువనైనా తీసుకోవచ్చు. జనరల్గా మనము మధ్యలో వీటిల్లో ఉన్నటువంటి మధ్య విలువని ఏగా తీసుకుంటాం. లేదా గరిష్ట పౌనఃపున్యము కలిగినటువంటి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ద క్లాస్ కంటైనింగ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ మిడ్ వాల్యూ విల్ బి టేకెన్ యాజ్ ఏ. సో జనరల్గా ఈ రెండిట్లో ఏదన్నా. సో లెట్ us టేక్ ద మిడిల్ క్లాస్. మనం ఇక్కడ ఉండేదాన్ని ఏగా తీసుకుంటాం. సో లెట్ us see now. a is 50. సో జస్ట్ రిమెంబర్ ద ఏ వాల్యూ. సో టేబుల్లోనే మనము ఏ రాసేస్తాం అనమాట. వాట్ ఈస్ ఏ? దట్ ఈస్ నథింగ్ బట్ అజ్యూమ్డ్ మీన్, ఊహించిన సగటు. సో ఊహించిన సగటుని మనము ఏగా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డిఐ. xi మైనస్ ఏ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ xi తీసుకుంటాం. xi ఎంత? 20. ఏ ఎంత? 50. సో వీ హ్యావ్ టు డూ 20 మైనస్ 50. 20 మైనస్ 50 ఎంత అవుతుందండి? -30. దెన్ కమ్స్ xi 30. 30 మైనస్ 50 ఇక్కడ వచ్చేసరికి 30 మైనస్ 50. 30 మైనస్ 50 ఎంత అవుతుందండి? -20. అవునా? దెన్ కమ్స్ xi 40. సో ఈ 40కి తీసుకున్నప్పుడు 40 మైనస్ ఏ ఈజ్ 15. ఏ నెవర్ చేంజెస్, ఏ ఈజ్ ఫిక్స్డ్. 40 మైనస్ 50 ఈజ్ -10. దెన్ కమ్స్ ఏ xi 15 అవుతుంది, ఏను 15 అవుతుంది. కాబట్టి 50 మైనస్ 50 0.
సో xi is 60. 60 minus 50 ఎంత అవుతుందండి? 10. Then 70 minus a is 50 కాబట్టి 70 minus 50 is 20 and 80 minus 50 again gives you 30. సో di's వచ్చేసినాయి. అర్థమైందండి? di stands for విచలనం, డీవియేషన్. ఎలా కనుక్కుంటున్నాం? ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాల్యూస్లో నుంచి ఏను 50ను సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట, తీసేస్తున్నాం. 20 minus 50, 30 minus 50, 40 minus 50, 60 minus 50, 70 minus 50, 80 minus 50. ఈ రకంగా 50 చేస్తున్నాం అనమాట. దెన్ తర్వాత ఏం చేయాలి మనం? తర్వాత మనం చేయాల్సింది fi di. అంటే fi di మీన్స్ fi ఇంటూ di. మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఎక్కడున్నాయి fi వాల్యూస్? ఇక్కడ ఉన్నాయి. di వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ కాలంలోని వాల్యూస్ని మనము మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ 6 ఇంటూ మైనస్ 30. సో ప్లస్ ఇంటూ మైనస్ బికమ్స్ మైనస్, 6 3s are 18. సో వీ గెట్ 180. ఆ రకంగా మల్టిప్లై చేయాలన్నమాట. 6 ఇంటూ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180. దెన్ వీ హ్యావ్ టు మల్టిప్లై 11 ఇంటూ 20. 11 2s are 22. సో మైనస్ 220. Then 7 into minus 10 gives us minus 70. 4 into 0 gives us 0. And 4 10s are 40. And 2 20s gives us 40 again. And 1 into 30 gives us 30. So filling up the table is completed. So simple. ఇప్పుడు ఏం చేస్తాం మనము? సో ఈ వాల్యూస్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ యొక్క టోటల్ చేయాలి. fi di ఈ వాల్యూస్ యొక్క టోటల్ చేయాలి. ఈ వాల్యూస్ యొక్క టోటల్ చేసేటప్పుడు మనము నెగిటివ్ వాల్యూస్ అన్నింటినీ టోటల్ చేసుకుంటాం ఫస్ట్. సో మైనస్ 220 అండ్ మైనస్ 70 గివ్స్ us మైనస్ 290. అండ్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ టు బి యాడెడ్. సో 40 ప్లస్ 40 80 ప్లస్ 30 ఈజ్ 110. సో దిస్ ఈజ్ ప్లస్ 110. సో నౌ when we add these two values, we get, what do we get? So first of all, sigma fi, this total is 35. And now coming to this total, minus 290, so I left 180. So I have to add minus 180 also here. So minus 180. So when I add this, what do I get? 0 and 17. Minus 470. Minus 470 plus 110. Minus 470 plus 110 gives us minus 360. సో ఈ విధంగా మనము నెగిటివ్ వాల్యూస్ని పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేసుకొని దాని డిఫరెన్స్ తీసుకుంటాం అనమాట టోటల్. సో ఈ టోటల్ ఏమవుతుందా అంటే వాట్ డస్ దిస్ బికమ్స్? దిస్ బికమ్స్ సిగ్మా fi. అండ్ దిస్ ఈజ్ ది టోటల్ ఆఫ్ fi di కాబట్టి దీన్ని మనము సిగ్మా fi di అని రాసుకుంటాము. అండ్ దిస్ ఈజ్ minus 360. So let us see the formula now. Mean x bar is equal to, so the formula for deviation method is a plus sigma fi di by sigma fi. So we have a is assumed mean. So we have a here in the table. It can be seen here, that is 50. Sigma fi di that we found here from the table itself, minus 360. And sigma fi మనము ఇక్కడ టేబుల్లోనే fi విలువలో మొత్తం కనుక్కున్నాము. సో ఈ మూడు వాల్యూస్ని ఇప్పుడు ప్రతిక్షేపించినట్లయితే మనకి ఏమొస్తుంది? ఏ అంటే 50 కాబట్టి ఈక్వల్ టు 50 ప్లస్ మైనస్ 360 బై 35. సో ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అయిపోతుంది. దీన్ని కూడా మనము ఇంత ముందులాగా క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసి డివైడ్ చేసినట్లయితే 10.29 వచ్చింది. ఇప్పుడు సో ఆన్ సబ్ట్రాక్షన్ మనకు 39.71 వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ మీన్ ఎక్స్ బార్. సో ఇంతకుముందు చూసినట్లయితే డైరెక్ట్ మెథడ్లో కూడా మనకు ఇదే వాల్యూ వచ్చింది. సో దిస్ ఈజ్ ది మీన్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ 39.71. ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్, విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి అంటాం అన్నమాట. సో దీన్నే మనము అండ్ విల్ హ్యావ్ వన్ మోర్ మెథడ్, ఇంకొక పద్ధతి ఉంది, చివరి పద్ధతి ఏంటది? సంక్షిప్త విచలన పద్ధతి లేదా స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు అనమాట. లెట్ us see that.
సో స్టెప్ డీవియేషన్ మెథడ్, సంక్షిప్త విచలన పద్ధతి. సో దీంట్లో టేబుల్ సేమ్ వాల్యూస్, ఫస్ట్ 2 కాలమ్స్ సేమ్, దాంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఫస్ట్ 2 కాలమ్స్లో ఎటువంటి మార్పు ఉండదు. క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీస్, తరగతులు, పౌనపున్యము అలాగే ఉంటుంది. దెన్ మధ్య విలువలు మనకు తెలుసు, అది మిడ్ వాల్యూస్ xi అలాగే ఉంటుంది. దెన్ ఇక్కడ మనకు మళ్ళీ డీవియేషన్ వస్తుంది, కానీ ఇంతకుముందు చేసినటువంటి ఫార్ములా కాకుండా డీవియేషన్ ui అని రాసాము, అండ్ అది వచ్చి xi మైనస్ a బై హెచ్ అవుతుంది అనమాట. xi మైనస్ a బై హెచ్. సో xi అయితే మనకు తెలుసు ఇక్కడ మధ్య విలువలు, మిడ్ వాల్యూస్ ఉన్నాయి. ఏ అంటే మనకు తెలుసు అజ్యూమ్డ్ వాల్యూ. హెచ్ అంటే హైట్ ఆఫ్ ది క్లాస్ ఆర్ లెంత్ ఆఫ్ ది క్లాస్ అంటారు అనమాట. తరగతి అంతరము లేదా తరగతి ఎత్తు అంటారు. దెన్ మనం చివరిగా మల్టిప్లై చేయాల్సింది, గుణించాల్సింది ఏంటంటే fi ui. సో దీన్ని fiగా రాసుకోవచ్చు. సో fi xi fi ui అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్ విచలనం, ఇక్కడ డీవియేషన్ విచలనం అనేసి రాసుకోవచ్చు అనమాట. లెట్ us బ్రింగ్ ద క్లాసెస్. సో అవే క్లాసెస్ తీసుకుంటున్నాం మనము 75 to 85 వరకు. దెన్ అవే ఫ్రీక్వెన్సీస్, పౌనపున్యాలు కూడా అవే తీసుకుంటున్నాం మనము 6, 11, 7, 4, 4, 2 and 1. సో మిడ్ వాల్యూస్ మనం ఆల్రెడీ మిడ్ వాల్యూస్ కనుక్కున్నాము, మనం డైరెక్ట్గా తెలుసు మనకి. ఇప్పుడు ఇదే ప్రాబ్లంకి మళ్ళీ చెప్పుకుంటున్నాం. 15 + 25 is 40 by 2 is 20. అలాగే ఈ రెండు చూసినట్టయితే 60 by 2 is 30. సో మిడ్ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా రాసేసుకుంటాం. అండ్ ఏ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందే చూసినాము. అజ్యూమ్డ్ వాల్యూ ఎలా తీసుకుంటాము, మిడ్ వాల్యూస్ అమాంగ్, సో మిడిల్ మోస్ట్ వాల్యూగా తీసుకుంటున్నాము. ఇప్పుడు 50 ఈజ్ టేకెన్ యాజ్ ఏ. అజ్యూమ్డ్ మీన్ ఊహించిన సగటుని 50గా తీసుకుంటున్నాం అనమాట. అజ్యూమ్డ్ మీన్ ఈజ్ ఏ. అదే రకంగా మనకు హెచ్ కూడా కావాలి. హెచ్ ఎక్కడి నుంచి కనుక్కుంటాం, హైట్. సో ఫస్ట్ 2 లోయర్ లిమిట్స్ ఒక డిఫరెన్స్ నుంచి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మొదటి 2 దిగువ అవధుల భేదము తీసుకున్నామంటే మనకు హెచ్ వస్తుంది. సో 25 మైనస్ 15 ఎంత అవుతుందండి, 10. కాబట్టి లెంత్ ఆఫ్ ది క్లాస్ ఆర్ హైట్ ఆఫ్ ది క్లాస్, తరగతి పొడవు ఎంత అవుతుందంటే 25 మైనస్ 15 ఈజ్ 10. ఏ టేబుల్లో కానీ మనం డైరెక్ట్గా మనము సో ఈ 2 దిగువ అవధుల భేదము, సో లోయర్ లిమిట్స్, డిఫరెన్స్ ఆఫ్ 2 లోయర్ లిమిట్స్, సక్సెసివ్ లోయర్ లిమిట్స్ తీసుకున్నట్లయితే మనకు లెంత్ ఆఫ్ ది క్లాస్ వస్తుంది. సో నౌ విల్ క్యాలిక్యులేట్ xi మైనస్ a బై హెచ్. సో xi ఎంత అండి, 20. xi ఈజ్ 20, a ఈజ్ 50. సో 20 మైనస్ 50 బై హెచ్ అంటే ఎంత, 10. 20 మైనస్ 50 బై 10 ఎంత అవుతుందండి, 20లో 30 50 పోతే 30 ఉంటుంది. 30 బై మైనస్ 30 బై 10 గివ్స్ యూ -3. 20లోంచి 50 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి, -30. -30 బై 10 ఏమవుతుందంటే -3. ఆ రకంగా నెక్స్ట్ 30లో నుంచి 50 తీసేయాలి. 30లోంచి 50 తీసేస్తే ఏమవుతుందిరా అంటే -20 అవుతుంది. -20కి బై 10 చేసినామంటే -2 వస్తుంది. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ ఇంకొక సింపుల్ ట్రిక్ ఏంట్రా అంటే ఇక్కడ మనకు ఎక్కడైతే ఏ వాల్యూ ఉంటుందో డైరెక్ట్గా అక్కడ మనము 0 ఉంచేయచ్చు అనమాట. ఎక్కడైతే ఏ తీసుకుంటామో అక్కడ 0 తీసుకునేయచ్చు. ఎటువైపు అయితే వాల్యూస్ పెరుగుతాయో అటువైపు మనం 0 నుంచి పెంచుకుంటూ వెళ్ళాలి. 0, 1, ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ 2, దెన్ 3. సో ఎటువైపు అయితే మిడ్ వాల్యూస్ తగ్గుతూ వెళ్తాయో అటువైపు మనము తగ్గిస్తూ వెళ్ళాలి. 0 అంటే ముందు -1, -2 అండ్ ఇక్కడ -3 ఇలా రాసేయచ్చు అనమాట. వితౌట్ క్యాలిక్యులేషన్స్ మనం చేసేయచ్చు. ఎనీ టైం ఇది కరెక్ట్గా ఉంటుంది. అదర్వైజ్ లేదు, మనము క్యాలిక్యులేట్ చేసుకుంటూ రాయొచ్చు అనమాట. ఎలా క్యాలిక్యులేట్ చేసినా మనకు సేమ్ వాల్యూస్ వస్తుంది. సో ఇదొక షార్ట్ ట్రిక్. మళ్ళీ చెప్తున్నాము, ఏ ఎక్కడైతే ఉంటుందో అజ్యూమ్డ్ వాల్యూ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడ మనకు 0 వచ్చేస్తుంది. మిడ్ వాల్యూస్ పెరుగుతూ ఉంటే అటువైపు మనము వాల్యూస్ పెంచుకుంటూ వెళ్ళాలి. 1, 2, 3
ఎటువైపు అయితే తగ్గుతూ ఉంటుందో ఏ నుంచి అటువైపు మనము -1 -2 -3 రాసుకుంటూ వెళ్ళడం అనమాట, అంతే. సో ఈజీగా ఫిలప్ చేసేయచ్చు ఈ డీవియేషన్ విచలనాలని. ఓకే, సో నౌ మనం ఇప్పుడు FI/UI ప్రోడక్ట్ కనుక్కోవాలి. FI ఇక్కడ ఉన్నాయి ఫ్రీక్వెన్సీస్, UI విచలనాలు డీవియేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి మనం. సో 6 × -3 ఎంత అవుతుందండి? -18. అలాగే 11 × -2 ఎంత అవుతుంది? -22. దెన్ 7 × -1 is -7. 4 × 0 is 0. 4 × 1 is 4 again. 2 × 2 is also 4 again. And 1 × 3 is 3. సో ఇప్పుడు అగైన్ సేమ్ థింగ్, మనము ఫ్రీక్వెన్సీస్ అన్ని టోటల్ చేసుకోవాలి, FI/UI ఇవన్నీ కూడా టోటల్ చేసుకోవాలి. సో ఫ్రీక్వెన్సీస్ టోటల్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? మనం ఇంతకుముందే చేసాము కాబట్టి అది 35 మనకి తెలుసు. మరి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఈ ఫస్ట్ 3 నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ 3 పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వీటన్నిటిని కలుపుకున్నట్లయితే మనకి ఎంత అవుతుంది? 18 + 22 40 + 7 is 47. సో -47 వస్తుంది. అండ్ ఇవి చూసినట్లయితే 4 + 4 8 + 3 + 11 అవుతుంది అనమాట. సో -47 + 11 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు 36 -36 వస్తుంది అనమాట. సో ఇది లెట్ us go for the formula now. ఇవి సిగ్మా FI 35 అండ్ దీస్ వాల్యూస్ ఆర్ సిగ్మా FI/UI. FI/UIs అన్నింటినీ టోటల్ చేసాం కాబట్టి సిగ్మా FI/UIగా తీసుకుంటాం అనమాట. ఈ టోటల్ రాయకుండా డైరెక్ట్గా మనము సిగ్మా FI/UI అనేసి ఇక్కడనే రాసేయచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్టెప్ డీవియేషన్ మెథడ్? మీన్ ఇన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సంక్షిప్త విచలన పద్ధతిలో సగటు కనుగొనడానికి సూత్రం ఏంటి? సో దాని సూత్రం ఏంటంటే x bar is equal to a plus sigma FI/UI by sigma FI into h. So how we read it? A plus sigma FI/UI by sigma FI into h. సో మనకు కావాల్సింది 4 వాల్యూస్. వాల్యూ ఆఫ్ ఏ కావాలి, సిగ్మా FI/UI కావాలి, సిగ్మా FI కావాలి అండ్ హెచ్ కావాలి. ఈ 4 వాల్యూస్ కూడా మనకు టేబుల్లో ఉందన్నమాట. సో ఏ అనేది మనకి ఇక్కడ ఉంది, అజ్యూమ్డ్ వాల్యూ మనం రాసుకున్నాము. సో అజ్యూమ్డ్ వాల్యూ ఇస్ 50 అండ్ సిగ్మా FI/UI మనం ఇక్కడే కనుక్కున్నాము -36 అండ్ సిగ్మా FI ఇక్కడ కనుక్కున్నాము. FI ఇస్ టోటల్ పౌనపున్యాల మొత్తం అనమాట 35 అండ్ హెచ్ కూడా కనుక్కున్నాము. హెచ్ చూసినట్లయితే మనకి మొదటి 2 దిగువ అవధులు ఫస్ట్ 2 లోయర్ లిమిట్స్ డిఫరెన్స్ నుంచి వస్తుంది. భేదం తీసుకున్నట్లయితే 10 ఇక్కడ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ మనం కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ ప్లేస్లో 50 సిగ్మా FI/UI 36 -36 by 35 into 10. సో ఆ వాల్యూస్ అలాగే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇలా ఉంటుంది. దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ 50 అనేది ఒక టర్మ్ అవుతుంది, ఇదంతా ఒక టర్మ్ కాబట్టి మనము దీంట్లో క్యాన్సిల్ చేయొచ్చు కానీ ఈ రెండింటిని చేయకూడదు. సో నౌ విత్ 5 7s are and 5 2s are. సో ఇంకేం లేదు క్యాన్సిలేషను. సో 50 - 36 2s are 72/7. సో ఇక్కడ మనము 28ని రౌండప్ చేసుకున్నట్లయితే 10.29 అవుతుంది. సో దాన్ని మనము సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 39.71 అలా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ మీన్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ టీచర్స్ 39.71. సో దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ మీన్ ఇన్ 3 different వేస్. సో ఈ 3 పద్ధతుల్లో కూడా మనము మీన్ కనుక్కోవచ్చు. కానీ మనకు ఫలానా పద్ధతిలో కనుక్కోండి అని అడగకపోతే మనం ఏ పద్ధతిలో అయినా కనుక్కోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎగ్జామ్స్లో మనకు స్టెప్ డీవియేషన్ మెథడే అడుగుతుంటారు అనమాట, సంక్షిప్త విచలన పద్ధతి అడుగుతుంటారు. కాబట్టి వాళ్ళు ఏ పద్ధతి అడగకపోయినప్పటికీ కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీరు చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనకు వాల్యూస్ అనేవి చిన్న వాల్యూస్ అయిపోతాయి అనమాట. మనకి ఎంత పెద్ద వాల్యూస్ ఉన్నప్పటికీ మనం ఇంతకుముందు చూసినట్లయితే 6 × 20 120 వచ్చింది ఫస్ట్ మెథడ్లో, కానీ ఇక్కడ మనకి ఓన్లీ -18 వచ్చింది. ఈ వాల్యూ చూసినట్లయితే 36 -36గా రెడ్యూస్ అయిపోయింది అనమాట. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది మనకు మినిమైజ్ చేసి వస్తుంది అనమాట వాల్యూస్ని. సో ఫైండింగ్ అవుట్ మీన్ బికమ్స్ ఈజియర్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. సో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మరొకసారి రివైజ్ చేసి చూడండి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.